ప్రైవేట్ పాఠశాలలు చదివిన పిల్లల కంటే ఎక్కువగా వాళ్ళు అన్ని ఉద్యోగాలలో సెలెక్ట్ అయ్యి వాళ్ళ మాట తీరు కనుక మీరు చూస్తే ఇంత బాగా చదివిండు ఇక్కడ ఇట్లా అబ్బిందబ్బా అని అనుకుంటారు. అంటే నేను అంటున్నా ఏంటంటే అసలు ప్రభుత్వాలు ఎంతైతే చొరవ తీసుకోవాలనో అంత తీసుకోవడం లేదు. చొరవ అంటే ఇప్పుడు మన ఎస్సీఆర్టీ కానీ ఎన్సీఆర్టీలో సిలబస్ లో మార్పు చేసి ప్రస్తుత వ్యవస్థ ఎట్లుంది, సమాజం ఎట్లుంది, జాతీయంగా ఎట్లుంది, అంతర్జాతీయంగా రాష్ట్ర పరిస్థితులు ఎట్లున్నాయి అంటే పరిస్థితుల ప్రభావం. ఇప్పుడు చూడండి, మనకు ట్రాఫిక్ రూల్స్ కావాలి. ఆ ట్రాఫిక్ రూల్స్ పిల్లలకు తెలియాలంటే ఆ సిలబస్ లో యాడ్ చేయాలి. తర్వాత డ్రగ్స్ కి అలవాటు పడుతుండ్రు, ఆ డ్రగ్స్ కి సంబంధించినటువంటి ఒక సిలబస్ లో అది యాడ్ చేయాలి. అదే మాదిరిగా వొకేషనల్ విద్య ఉన్న పేరుకే వొకేషనల్ విద్య పెడతారు. వాళ్ళకు పరికరాలు ఉండవు, ఏముండవు, బోధన ఉండదు, సక్రమంగా నిధులు ఉండవు, ఏముండవు. కానీ స్కిల్స్ తో విద్య ప్రవేశపెట్టాలని అనుకుంటున్నారు. ఆ స్కిల్స్ ఎట్లా డెవలప్ కావాలి? హలో సార్, ఆ స్కిల్స్ ఎట్లా డెవలప్ కావాలి? స్కిల్స్ డెవలప్ కావాలంటే ఇంత ముందు ఉన్నటువంటి 20 ఏళ్ల నుండి పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు దానికి సంబంధించినటువంటి శిక్షణ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెడుతుండ్రు, స్కూల్ పెట్టగానే సరిపోదు, వాళ్ళకి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయాలి, వాళ్ళకి శిక్షణ ఇవ్వాలి, ఆ బోధన అంతా ఇంగ్లీష్ లోనే జరగాలి. వాళ్ళకి ఆ విధమైనటువంటి ఏర్పాట్లు చేస్తేనే ఆ విద్యా వ్యవస్థలో మార్పులు అనేటువంటివి వస్తాయి. ఏదో కొత్త ఏదో పేపర్ మీదనే వర్క్ అవుతుంది, కానీ ప్రాక్టికల్ గా కావాలి, ఏదైనా కూడా ఎక్స్పెరిమెంటల్ గా కావాలి. అట్లయితేనే విద్యా వ్యవస్థలో మార్పులు అనేటువంటి జరుగుతాయి, లేకపోతే మార్పులు జరగడానికి వీలుండదు అనేటువంటిది నా అభిప్రాయం. ఇదే విషయం